నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. అన్నవరంలో డిప్యూటీ కమిషనర్ సమీక్ష సమావేశం. నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు పెద్దాపురం ఆర్డీఓ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ వివిధ విభాగాల అధికారులతో రానున్న భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకల్ని పురస్కరించుకుని మంగళవారం అన్నవరం దేవస్థానం నందు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఆర్డీఓ ఇలా ప్రసంగించారు. రానున్న భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకల సందర్భంగా స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి రావడం జరుగుతుంది. దేవస్థాన అధికారులు, సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దీనిపై వ్రతాలు, తలనీలాలు విచ్చేసిన భక్తులకు గదుల కేటాయింపుల్లోనూ సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారని ఆయన దృష్టికి వచ్చినట్లుగా తప్పు జరిగితే సహించేది లేదని ఆర్డీఓ హెచ్చరించారు. ఈ లైన్లో దర్శనం ఎలా వస్తారంటే ఇలా నుండు అది ఎట్లా ఎందుకు వాడపిల్లని తెప్పించారు లాస్ట్ కత్తి బస్సులో గన్ని బస్సులో మనం స్టాండ్ చేయించాము. రెస్ట్ ఉంటే ఉత్తరపెట్టు అక్కడైతే కరెక్ట్ ఇక్కడ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆ సందర్భంగా ఈరోజు మీ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరుగుతుంది. ముందులో వైదికంగా మనం స్టార్ట్ చేసే కార్యక్రమాలు చెప్తే తర్వాత మిగిలిన ఏర్పాటు గురించి మేము తెల్లవారుజాము 1:30కి హోమ సేవ కార్యక్రమం, తెల్లవారు 2 గంటలకి సర్వదర్శనములు ప్రారంభమవుతాయి. తెల్లవారుజాము 4 గంటలకు అభిషేకం నిత్యార్చనం, 6 గంటల నుంచి 6:20కి భారత నివేదన, 6:30 నుంచి 7 గంటల వరకు స్వర్ణ పుష్పార్చన. ప్రతి ఏకాదశికి స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. అది ఆ టైంలో 6:30 నుంచి 7 గంటల వరకు స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. 7 గంటలకి ఆలయంలో, ప్రధాన ఆలయంలో పంచహారులు, నీరాజన మంత్ర పుష్పములు జరుగుతాయి. 7:30 నిమిషాలకు పరిహారణ, 7:45 నిమిషాల నుంచి 9 గంటల వరకు నవావరణార్చన నుండి 7 గంటల వరకు సహస్ర దీపాలంకరణ సేవ, సాయంకాలం 6:30 నిమిషాల నుండి 7 గంటల వరకు ప్రధాన ఆలయంలో అవసరం మీద 7 గంటల